కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిధిలో మీ అభిమాన నాయకుడు నిత్యం మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారి సభాధ్యక్షతన ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారిని, అదేవిధంగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు యువమిత్రులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు కూన శ్రీశైలం గౌడ్ గారిని, అదేవిధంగా కొలను హనుమంత్ రెడ్డి గారిని, ముఖ్యంగా కార్పొరేటర్గా భార్యాభర్తలు ఇద్దరు నిత్యం మీకు అందుబాటులో ఉండి సేవలు అందించిన మిత్రులు జగదీష్ గౌడ్ గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్ బండి రమేష్ గారిని, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ నాయకులు వజ్రేష్ యాదవ్ గారిని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారిని, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ రఘునాథ్ యాదవ్ గారిని, అదేవిధంగా జర్రిపేట జైపాల్ కార్పొరేషన్ సభ్యులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరూ, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు, ప్రాణ సమానులైన సైబరాబాద్ నగరపాలక ప్రాంతం నుంచి వచ్చేసిన వేలాది మంది మా ఆడబిడ్డలకు, మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. సంతోషం. నిన్ననే మల్కాజ్గిరి నగరపాలక సంస్థ సమావేశంలో మా అధికారులకు సూచన చేసిన, నేను ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా, నేను మాట్లాడే వేదికకు కుడివైపున మా ఆడబిడ్డలందరూ నాకు కనిపించాలని నిన్న ఆదేశాలు ఇచ్చిన, ఈరోజు వేలాది మంది మా ఆడబిడ్డలు కుడివైపున ఉన్నారు, సంతోషంగా చేయి ఊపుతున్నారు. మేమందరం వచ్చినామన్నా నీకు అండగా నిలబడతాం, ఇక నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభుత్వాన్ని నడుపు అని. అందుకే మిత్రులారా, ఇవాళ మీ సమక్షంలో ఒక్క విషయం నేను మీతో పంచుకోదలుచుకున్నా. ఈనాడు దేశంలో 140 కోట్ల జనాభా, 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్. ఈ 4 మహానగరాలే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఈరోజు నడిపిస్తున్నాయి. ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్రపతి వరకు ప్రముఖులందరూ ఢిల్లీ నగరంలోనే ఉంటారు. కానీ ఈనాడు ఢిల్లీ నగర పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఢిల్లీ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని, ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈనాడు పాఠశాలలు బంద్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, పార్లమెంటు బంద్, ప్రధానమంత్రి ఆఫీసు కూడా ఈరోజు బంద్ పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది.
అదేవిధంగా ముంబై నగరం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఈనాడు ముంబై నగరం శాసిస్తుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ముంబై నుంచే నడుస్తుంది. అలాంటి ముంబై ఈరోజు ట్రాఫిక్ జామ్లే కాదు, వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఈరోజు 10 ఫీట్ల ఎత్తున ముంబైలో వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి. ఇవాళ ముంబై నగరంలో స్లమ్స్తో పాటు అక్కడ నివసించలేని పరిస్థితి, ట్రాఫిక్లో గంటల కొద్ది ఇరుక్కుపోయే పరిస్థితి. వర్షం వస్తే కార్లలో కాదు పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈనాడు ముంబై నగరానికి దాపురించింది. అదేవిధంగా ఐటీ అభివృద్ధికి పేరు బెంగళూరు నగరం. కానీ ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరితే ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చేరుకుంటామో, లేదా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే కార్యాలయానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ సమస్య వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈనాడు అక్కడి నుంచి తరలి వచ్చి హైదరాబాదు నగరంలో ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. పోయిన సంవత్సరం చూసినాం చెన్నై నగరంలో వర్షాలు వస్తే అపార్ట్మెంట్స్, కాలనీలు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు వర్షపు నీళ్లతో నిండిపోయి వారం 10 రోజులు చెన్నై నగరంలో నీళ్లలో పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. ప్రాణాలతో బయటికి పోతే తిరిగి వస్తారా లేదా అన్నంత పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి